వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంటర్ మ్యాథ్స్ 1A గురించి తెలుసుకుంటున్నాం కదండి. చాప్టర్ నెంబర్ 2 మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎక్సర్సైజ్ 2Aలో 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసామండి. ఇది ప్రాబ్లం నెంబర్ 7. 2 ఏమి ఇచ్చారండి? 2 + 7 + 12 up to 5n - 3 = 10 into 5n - 1/2. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిది అంటే దీన్ని P(n) అనేసి రాసుకుంటున్నాం. సొల్యూషన్ ఏంటి అంటే లెట్ P(n) be the given స్టేట్మెంట్. ఇచ్చిన ఈక్వేషన్ని మనం P(n) అనేసి రాసుకుంటున్నాం. 2 + 7 + 12 and so on 5n - 3 = n into 5n - 1/2. దీన్ని మనం ఏమనుకుంటున్నామండి? ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది? 3 వాల్యూస్ని ప్రూవ్ చేయాలి కదా. n = 1, n = k, n = k+1. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే n ప్లేస్లో P(1) అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫర్ n = 1. n అంటే n = 1 అంటే ఫస్ట్ వాల్యూ ఒకటే కదండి. LHS ఏమవుతుంది? 2. ఇప్పుడు మనం RHSని కూడా చేయాలి. RHS = n into 5n - 1/2. ఇందులో n = 1 పెట్టాలి కదా. 1 into 5 into 1 - 1/2. దట్ ఈజ్ ఈక్వల్ 1 into 5 - 1 ఎంత? 4 divided by 2. 2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటండి మనకు కావాల్సిన RHS కదా. దట్ ఈజ్ ఈక్వల్ LHS = RHS అన్న అయినప్పుడు ఏంటి? P(1) అనేది ట్రూ అవుతుంది కదా. therefore P(1) is true for ఎక్కడండి? n = 1 దగ్గర P(1) అనేది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ టు అజ్యూమ్. మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. let us assume that the given statement is ట్రూ ఫర్ n = k దగ్గర మనము అజ్యూమ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు n ప్లేస్లో k అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. P(k) = 2 + 7 + 12 up to 5n - 3 = 5n ప్లేస్లో k కదండి. 5k - 3 k into 5k - 1/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. మనం ప్రూవ్ చేయాల్సింది రాసుకుంటున్నాం. we have to prove that the given statement is true for n = k+1 దగ్గర మనము ప్రూవ్ చేయాలి. P(k+1) ఇప్పుడు n ప్లేస్లో k+1 పెట్టాలి. అంటే n అంటే k+1 into 5 into k+1 - 1 is divided by 2 is equal k+1 into 5k 1 into 5 -4 అంటే ఎంత అండి? +4 divided by 2. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఈ వచ్చిన దాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? కన్సిడర్ P(k+1) = 2 + 7 + 12 up to 5k - 3 plus 5 into k ప్లస్లో k+1 కదా -3 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్ మొత్తం మనం ఏంటండి? P(k)నే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమవుతుంది? P(k)నే కదా. అదే రాస్తున్నాను. P(k) + 5 into k+1 - 3. P(k) యొక్క వాల్యూ ఏమవుతుందండి? ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారము k into 5k - 1 divided by 2 plus 5 into k 5k plus 5 minus 3
ఈజ్ ఈక్వల్ k ఇంటూ 5k మైనస్ 1 డివైడెడ్ బై 2 5k ప్లస్ 2. ఇప్పుడు ఈ వచ్చిన ఈక్వేషన్కి మనము ఎల్సిఎం అనేది చేయాలి. డివైడెడ్ బై 2 5 ఇంటూ k 5k స్క్వేర్ మైనస్ 1 ఇంటూ k మైనస్ k ప్లస్ 2 ఇంటూ 5k ప్లస్ 2 ఇంటూ 5k ప్లస్ 2. ఇప్పుడు వచ్చిన దానికి మనం ఏం చేస్తున్నామండి, ఈజ్ ఈక్వల్ 5k స్క్వేర్ మైనస్ k 5 ఇంటూ 2 10k ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు మనం ఏమవుతుందండి, ఇక్కడికి వచ్చిన తర్వాత 5k స్క్వేర్ మైనస్ ప్లస్ 10 ఇంటూ మైనస్ 1 మైనస్ ప్లస్ 9k ప్లస్ 4 డివైడెడ్ బై 2. ఇప్పుడు వచ్చిన దానికి మనం ఫ్యాక్టర్స్ అనేది కట్టుకోవాలి. ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేస్తామండి, ఈ మధ్యలోది ప్లస్ రావాలి, ఈ రెండు మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. 5k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 4k ప్లస్ 4 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. యాడ్ చేస్తే ఈ నెంబర్ రావాలి, మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ రావాలి. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో నుంచి 5k కామన్ తీయొచ్చు కదా. 5k కామన్ తీస్తే k ప్లస్ 1 మిగులుతుంది. ఇందులో నుండి 4 కామన్ తీస్తే k ప్లస్ 1 మిగులుతుంది. 5k ప్లస్ 4 ఇంటూ k ప్లస్ 1. ఈ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 5k ప్లస్ 4 ఇంటూ k ప్లస్ 1 డివైడెడ్ బై 2 అవుతుంది. ఇప్పుడు k ప్లస్ 1ని ముందుకు రాస్తున్నాను. 5k ప్లస్ 4 డివైడెడ్ బై 2. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, k ప్లస్ 1 ఇంటూ 5k ప్లస్ 5 మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా. ఎందుకు రాస్తున్నాను అని అంటే మనకి ఇక్కడ ఈ విధంగా వాల్యూ రావడం కోసం నేను ఆ విధంగా రాస్తున్నాను. ఏమొచ్చిందండి, k ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం 5ని కామన్ తీయొచ్చు కదా. k ప్లస్ 1 ఇంటూ 5ని కామన్ తీస్తే k ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై 2. మనం చూపించాల్సింది, మనకు కావాల్సింది ఇదే కదండి, k ప్లస్ 1. ఇక్కడ చూడండి k ప్లస్ 1 k ప్లస్ 1 వచ్చింది. k ప్లస్ 1 k ప్లస్ 1. అదేవిధంగా 5 ఇంటూ k ప్లస్ 1 5 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1 డివైడెడ్ బై ఏముందండి 2. ఇది వచ్చేసింది కదండి మనకు కావాల్సిన RHS కదా. దట్ ఇంప్లైస్ LHS ఈజ్ ఈక్వల్ RHS. ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ k ప్లస్ 1 దగ్గర ట్రూ అయిపోయింది. దేర్ఫోర్ ద గివెన్ స్టేట్మెంట్ P of n is true for all n belongs to n. మళ్ళీ ఒక్కసారి ప్రాబ్లం ఏం చేసామో చూద్దామండి. మనకి ఏమి ఇచ్చారు అని అంటే 2 + 7 + 12 అప్ టు 5n - 3 = 10 × 5n - 1/2. ఇచ్చిన ఈక్వేషన్ని మనం P of n అనుకుంటున్నాము. దాని ఈక్వేషన్ నెంబర్ 1 ఇచ్చుకున్నాము. ఫస్ట్ P of 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P = 1 P of 1 అనేది ట్రూ అవుతుంది. అదేవిధంగా P of n = k దగ్గర మనం అజ్యూమ్ చేసుకుంటున్నాము. వీ హ్యావ్ టు షో దట్ మనము n = k + 1 దగ్గర ప్రూవ్ చేయాలి. అంటే n దగ్గర k + 1 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కన్సిడర్ చేసుకొని మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఈక్వేషన్ మనం P of k అవుతుంది. P of k యొక్క వాల్యూ ఏమవుతుంది, ఈక్వేషన్ నెంబర్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం ఏమవుతుందండి, ఈక్వేషన్ నెంబర్ 2 అక్కడ ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ రాసుకుంటున్నాము. నెక్స్ట్ దీనికి మనము ఎల్సిఎం చేసేసిన తర్వాత ఎల్సిఎం చేస్తాం. ఎల్సిఎం చేసిన తర్వాత మనకి ఏమవుతుందండి, ఫ్యాక్టర్స్
వస్తున్నాయి. ఫ్యాక్టర్స్ని కనుక్కుంటున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 5k + 4ని మనం +4 - 1గా రాసుకోవచ్చు కదా. 4ని అదే విధంగా రాసుకొని ఈ రెండిట్లో నుండి 5 కామన్ తీస్తే k + 1 - 1/2. ఎందుకోసము అని అంటే మనము P(k+1) చూపించడం కోసం ఆల్రెడీ ఇక్కడ రాసాం కదండి. అదే విధంగా రావడం కోసం నేను ఆ విధంగా రాసాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.